ఈరోజు మనం సింపుల్‌గా, టేస్టీగా లోబియా టొమాటో పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్‌లో ఆయిల్ యాడ్ చేసుకొని, హీట్ అయ్యాక తాలింపు గింజలు యాడ్ చేసుకొని, ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అలానే చాప్డ్ ఆనియన్స్ కూడా వేసుకొని, ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక గుప్పెడు వెల్లుల్లి యాడ్ చేసుకొని, ఇవి కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడు ఫ్లేవర్ మంచిగా పడుతుంది. గార్లిక్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని, ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 7-8 చిల్లీస్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇది కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వాలి. నేను మంచి ఫ్లేవర్ రావడానికి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మనం వేసిన ఐటమ్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ ఘీ యాడ్ చేద్దాం. ఘీ వల్ల పులావ్కి మంచి అరోమా అండ్ రిచ్ ఫ్లేవర్ వస్తుంది. తర్వాత చాప్డ్ టొమాటోస్ యాడ్ చేసుకొని, టొమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా సోక్ చేసి పెట్టుకున్న లోబియాని దీంట్లోకి యాడ్ చేసుకుందాం. నేను దీన్ని ఓవర్ నైట్ సోక్ చేశాను. లోబియా యాడ్ చేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ వేసాక మరొకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. రైస్తో పాటు ఆ లోబియాని కూడా ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన పోయి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సాల్ట్ లేకపోతే చూసి అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకొని 6 విజిల్స్ వరకు రానివ్వాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ లోబియా టొమాటో పులావ్ రెడీ. లోబియాతో చేయడం వల్ల టేస్ట్తో పాటు ప్రోటీన్కి కూడా ఒక మంచి సోర్స్. సో రెగ్యులర్ పులావ్ కన్నా కొంచెం న్యూట్రిషియస్ అండ్ ఫిల్లింగ్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.